పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకున్నాను. మనము ఒక 5 రోజులుగా యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లు అంటే ఆయన యొక్క గుణగణాలను తెలుసుకుంటూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అన్నటువంటి ఆయన పేర్లుగా చెప్పబడే ఆయన లక్షణాల గురించి చక్కగా ధ్యానించుకున్నాం. తర్వాత ఈరోజు అంటే వాళ్ళ అడ్వెంట్ సండే, సెకండ్ సండే కాబట్టి మనము చర్చెస్లో అంటే చాలా సంఘాలలో దానిని గుర్తు చేసుకుంటూ పీస్ క్యాండిల్ అనేది వెలిగిస్తారు. పర్పుల్ కలర్ వాడతారు, పీస్ క్యాండిల్ వెలిగిస్తారు. అంటే రాజులకు రాజయ్య ఉన్న యేసుక్రీస్తు వారు ఆయన సమాధానానికి అధిపతి అని దాని గుర్తుగా ఆ పర్పుల్ క్యాండిల్ వెలిగిస్తూ ఉంటారు. ఆయనే రాజు. మామూలుగా ఊదా రంగు అనేది ఒక రాజుగారికి గుర్తుగా అక్కడ వాడబడతా ఉంటుంది ఆ కలర్. అదే కాకుండా ఆయన రాజులకు రాజే కాకుండా శాంతికి సమాధానానికి కూడా అధిపతి అని. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసుకుంటే ఒకసారి చెప్పుకున్నట్లు పీస్ అనేది శాంతికి సమాధానానికి కూడా ఒక్కటే వర్డ్ ఉంటుంది, అది పీస్ అనేది. కానీ తెలుగు బైబిల్లో శాంతి ఉంది, సమాధానం ఉంది. అయితే మనం సమాధానకర్తయగు అధిపతి అనే దాన్ని ధ్యానించుకున్నాం కాబట్టి తెలుగు బైబిల్ ప్రకారం శాంతి అంటే ఏంటి, ఆ శాంతి కోసం రాజులకు రాజైన యేసుక్రీస్తు ఎలా వెలిశారు భూలోకంలో అని కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాము. మామూలుగా చాలా మంది పెద్దలు ఏమంటారంటే మనోవ్యాధికి మందు లేదు అంటారు కదా. అంటే మనం ఎన్నో రకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాము, మన కష్టాల గురించి, మన వేదనల గురించి ఎంతో కృంగిపోతూ ఉంటాం. అసలు దానికి అంటే మనిషి పడే యాతనికి, ఆలోచనల ఆ స్రవంతికి ఎవరు కూడా దానికి అడ్డు వెయ్యలేరు. అది ఒక మందు లేని వ్యాధి అంటారు. కానీ దానికి ఒక గొప్ప మందు ఉంది, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన అనుగ్రహించిన మందు ఏంటంటే శాంతి. ఆ శాంతి ఏ రీతిగా బైబిల్లో ఒక వరుస క్రమం ప్రకారం చెప్పబడింది అని మనం చూసుకుంటే గనక కీర్తనల గ్రంథంలో రాజైన దావీదు గారు, ఆయన కీర్తనకారుడు, ఆయన ఏం చెప్తారంటే అక్కడ ఆయన శాంతి గురించి చెప్తా ఉంటారు. 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించుచున్నాడు. అంటే ఆయన అప్పటికే తన శాంతి ఎవరు అంటే యెహోవా దేవుడే, తండ్రి అయిన దేవుడే తన శాంతి అని, ఆయనే తనను శాంతికరమైన జలముల చెంత నడిపించుచున్నాడు అనేది ఆయన చెప్పారు. ఆ తర్వాత మనం చూడగలిగితే జకరియా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఏం చెప్తా ఉంటారంటే అక్కడ ఇంకొక శాంతి గురించి చెప్తా ఉంటారు. అదేంటంటే ఒక పట్టణం వారు ఇంకొక పట్టణం వారి వద్దకు వచ్చి మనము త్వరపడి రండి, మనము యెహోవాని వెతుకుదము, ఆయనను శాంతిపరచుకుందుము అని ఉంటుంది. అంటే దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా మనము కలిసి యెహోవాని శాంతి చేసుకోవాలి, తర్వాత ఆయనను కూడా వెదకాలి. కాబట్టి త్వరపడి రండి అని చెప్తుంటే మేము కూడా మీతో వస్తామని ఆ పట్టణం వారు కూడా అంటారనమాట. అంటే ఒక పట్టణం వారు ఇంకొక పట్టణం వారితో పలికిన ఈ మాటల్ని అందరూ ఏకీభవిస్తూ మనం అందరము కూడా మనకు శాంతికరంగా ఉన్న యెహోవాని వెదుగుదాము, ఆయనని శాంతింపజేసుకుందామని చెప్తారంటే వారి యొక్క శాంతి తండ్రి అయిన దేవుడే. ముందు ఆయనని శాంతపరుచుకోవాలి అని వారు గ్రహించారు. కాబట్టి ఆ శాంతిని తమ మీద కుమ్మరించబడటానికి, దేవుని ఉగ్రతను శాంతింపజేసుకోవడానికి వారు పూనుకున్నారని మనం గ్రహించవచ్చు. అదేవిధంగా మలాకి గ్రంథంలో మనం చూస్తే గనక మొదటి అధ్యాయంలోనూ మనకు ఉంటుంది 8వ వచనంలో. అక్కడ ఏమని ఉంటుందంటే దేవుని యొక్క కటాక్షము మనము పొందినట్లు ఆయనను శాంతిపరచుకుందుము. అంటే దేవుడు మన మీద కటాక్షించాలంటే ఆయన ఉగ్రత మన మీద నుంచి తొలగిపోవాలి. ఆయన ఉగ్రతని మనం తొలగించుకోవాలి అంటే ముందు ఆయనని శాంతిపరచుకోవాలి. కాబట్టి ఆ రోజులలో దేవునిని శాంతిపరచుకోవటం అనేది చాలా ముఖ్యమైనదై ఉంది. ఎందుకంటే తన జనాంగంగా పిలువబడిన వారందరూ కూడా ఆయన యొక్క ఆజ్ఞల్ని అతిక్రమిస్తూ, ఆయనకి కోపాన్ని రప్పిస్తూ, విగ్రహారాధన చేస్తూ, అనేక రకాల వారి మధ్య ఎన్నో అద్భుతాలు చేసిన దేవునిని వారు విస్మరిస్తూ, విగ్రహాలను పూజిస్తూ దేవునికి ఎంతో కోపం తెప్పిస్తూ తమ మీదకి అనేక రకాలైన ఉగ్రతను తెప్పించుకున్న వారు చివరికి దేవునిని వెతుకుదాము, దేవుని వైపు తిరుగుదాము, ఆయనని శాంతింపజేసుకుందాము, ఆయన ఉగ్రత చల్లార్చబడితేనే ఆయన శాంతి మన మీదకి వస్తుందని వారు గ్రహించారు. ఆ రీతిగా పాత నిబంధనల గ్రంథములో దేవుని యొక్క శాంతిని కోల్పోయిన వారు దానిని వెతకడం, దానికోసము యెహోవా తట్టు తిరగడం అనేది మనం చూస్తున్నాం. అయితే నూతన నిబంధనలో మనకు ఒక శిశువు అనుగ్రహించబడెను, మనకి కుమారుడు పుట్టెను అని యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు ఆ శిశువు పుట్టి యేసుక్రీస్తుగా ఈ లోకములో తన శాంతిని కుమ్మరించి ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. అవన్నీ మనకి తెలిసినవి.
ఈ రెండవ రాకడలో మనము వాటిల్ని ధ్యానించుకునేటప్పుడు ఆయన ఇచ్చిన శాంతి ఎటువంటిది అని మనం గనక ఆలోచిస్తే, యోహాను గారి వ్రాసిన ఆ సువార్త అది 16వ అధ్యాయము, క్షమించండి, ఇది 14వ అధ్యాయము 27వ వచనములో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని ఉంటుంది. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను అని ఉంటుంది. అంటే లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమైనది. ఎవరైనా మనల్ని ఓదార్చొచ్చు మన బాధల్లో, లేదా మనకి కలిగిన కొదువల్లో, మన లేమిలో వారు మనకి సహాయం చేయొచ్చు. అవన్నీ చాలా మామూలే. కానీ అది కొన్ని నిమిషాలు, కొద్ది రోజులు, కొద్ది నెలలు మాత్రమే ఉంటుంది. కానీ అది లోకం ఇచ్చే శాంతి. కానీ యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమంటూ ఉన్నారంటే, నేను నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయాల్ని కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని అది ఆయన తన శిష్యులకి చెప్పినటువంటి ఒక ఓదార్పు మాట అయినా సరే, ఇప్పటికీ కూడా లోకంలో ఎంతో మంది ఆ వాక్యం ద్వారా ఓదార్పు చెందుతా ఉన్నారు. దేవుడు ఆయన శాంతిని నాకు అనుగ్రహిస్తారు, నేను ఈ లోకంలో ఆయన వలన ఆదరించబడుతున్నాను, మనుషులు నన్ను విడిచినా సరే నేను ఆయన శాంతిని పొందగలుగుతున్నాను, ఆ శాంతి నా హృదయాన్ని నిమ్మళపరుస్తుంది అని మనోవ్యాధి కలవారందరూ కూడా ఆ శాంతిని ఆశ్రయించి, లోకపు శాంతి కాదు కానీ ఆయన ఇచ్చిన శాంతిని వారందరూ పొంది ఉన్నారని మనం ఇక్కడ ఎంతో చక్కగా గుర్తు చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో మా స్టాఫ్ మెంబర్ ఒకరు పాము కాటుకు గురై చాలా డేంజర్లో ఉన్నారనమాట. అప్పుడు నేను తన కోసం చాలా దివారాత్రులు నిజంగా చాలా కన్నీరు కారుస్తూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. అయితే తను దేవుని తెలుసుకున్న బిడ్డే, కానీ ఆయన ప్రేమను పూర్తిగా రుచి చూడలేదు. ఎప్పుడు తన యొక్క పనుల్లో మునిగిపోయి ఉండేవారు. నేను ప్రార్థించుకుంటూ, దేవా, ఆ బిడ్డ కోసం నేను అడుగుతున్నాను, నా పాపాలని క్షమించి నా మనవిని ఆలకించు, ఆ బిడ్డకి నీ గురించి అంతగా తెలియదు అని మాట్లాడుకున్నప్పుడు నాకు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం గుర్తొచ్చింది. అదేంటంటే, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అమ్మయ్య అనిపించింది నాకు. నేను ఏదైనా పాపాలు చేస్తే కాదు, ప్రతీది కూడా మనిషి దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. కాబట్టి దేవుని దృష్టిలో ఏవైతే నా దోషాలు, నా పాపాలు, నా అపరాధాలు ఉన్నాయో వాటన్నిటి కూడా శాంతి ఒక్కరే, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నారు అనేది నన్ను నేను ఓదార్చుకున్నాను ఆ మాటతో. అప్పుడు నేను అనుకున్నాను, ఆయన నాకు శాంతి, కానీ ఏ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నానో ఆ బిడ్డకు ఆయన ఏమవుతారంటే, వెనువెంటనే ఆ 2వ అధ్యాయంలోనే 2వ వచనంలోనే ఇంకొక మాట ఉంటుంది. అదేంటంటే, ఆయన మనకే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇది గొప్ప వాక్యము, ఎవరినైనా ఆదరించే వాక్యము. ఆ దేవుడు నాకు తెలియదు, ఆయన శాంతి నాకు లభ్యం కాదు అని అనుకునే వారందరూ కూడా ఆయనను తెలిసిన వారు చేసిన పాపాలకు మాత్రమే శాంతి కాదు, సర్వలోకానికి ఆయన శాంతికరమైనాడు. అటువంటి గొప్ప శాంతికరమైన దేవుడు, సమాధానానికి అధిపతి, ఆ గొప్ప దేవుడు మనందరి హృదయాల్లో ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారు. ఆ ప్రకాశాన్ని కేవలం మనం క్రిస్మస్ సీజన్లో డిసెంబర్ 25వ తారీఖున మాత్రమే కాదు, కానీ ఆ శాంతిని మనం ఎల్లప్పుడూ పొందుతూ ఆయన సన్నిధి భాగ్యాన్ని కోల్పోకుండా ఆ శాంతిని ఇతరులకు కూడా పంచిపెడుతూ, సమాధానకర్తయ్యకు అధిపతి అయిన దేవుని యొక్క శాంతిని లోకం ఇచ్చినట్లుగా కాకుండా, హృదయాలు కలవరపడనీయకుండా, వెరవనీయకుండా అటువంటి శాంతిని మనము ఇతరులకి ప్రకాశింపజేస్తూ వారందరినీ కూడా దేవుని తట్టు ఆకర్షింపచేయగలిగేలాగా దేవుడు మనందరికీ కూడా శాంతి యొక్క శక్తిని మనందరికీ అనుగ్రహించాలని సంఘాలలో ఈ రోజు చేసుకునేటటువంటి ఈ శాంతి సందేశము చేసుకునేటటువంటి ఈ పర్పుల్ క్యాండిల్ ఎవరైతే వెలిగిస్తారో వారికే కాదు, అన్యులకందరికీ కూడా లోకమంతటికి శాంతికరమై ఉన్నాడని మన యొక్క మాటల ద్వారా, చర్యల ద్వారా, సహాయం ద్వారా, అన్నిటి ద్వారా వారికి కూడా తెలపాలని మీ అందరి పక్షాన దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపాలకు మాత్రమే శాంతికరమైన దేవుడు కాదు తండ్రి, మీరు సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నారని యోహాను గారు మాకు చెప్పారు ప్రభా. దానిని మేము గుర్తు చేసుకుంటూ అందరికీ శాంతికరమైన దేవుని యొక్క మొదటి రాకడ మాత్రమే కాదు, కానీ ఆ శాంతిని అనుభవించి రుచి చూసిన వారిగా అందరినీ కూడా ఆ శాంతి పదంలోకి నడిపించటానికి మాకందరికీ నీ యొక్క వాక్యపు శక్తి, నిన్ను అనుభవించి నిన్ను రుచి చూసేటటువంటి ఆ యొక్క గొప్ప అనుభవాన్ని మాకందరికి అనుగ్రహించమని నన్ను మమ్మల్ని నీ యొక్క పాదాల వద్ద పెట్టుకుంటూ నీ చేతులు కప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన శాంతికి అధిపతి అయిన యేసుక్రీస్తు వారిని కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.
with open arms. He's